హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జనాలను చూస్తుంటే ఒడిశాలో ఉన్నామా లేకపోతే హైదరాబాద్లో ఉన్నామా అర్థం కానంత జనాలు. అసలు ఈ జగన్నాథ్ రథయాత్రకి ఎంతమంది పబ్లిక్ వచ్చారో అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఇంకా మెయిన్గా దేవుణ్ణి చూడ్డానికి అసలు ఎంత బాగున్నారో. అంటే ఓన్లీ పూరి జగన్నాథ్ టెంపుల్ వాళ్ళు మాత్రమే ఇలా దేవుణ్ణి అయితే బయటకైతే తీసుకొస్తారంట. అంటే లోపల విగ్రహాలు అయితే ఉంటారు కదా, సో ఆ దేవుళ్ళనే ఇంకా బయటికి తీసుకొచ్చి ఊరేగింపిస్తారంట. అసలు ఎంత ఎంత అంటే ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే మనం వినలేము, చూడలేము కదా. సో ఓన్లీ పూరి టెంపుల్లో మాత్రమే సాధ్యం ఇలాంటిది. సో ఎన్ని పూరి టెంపుల్స్ ఉన్నాయో హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా కూడా ఇలా అయితే సెలబ్రేట్ చేస్తారట. సేమ్ పూరిలో ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో సో అలా. ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంత అందంగా ఉన్నారు చూడండి స్వామి వాళ్ళైతే. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగున్నారు. నాకైతే చూడగానే కన్నులకి వెళ్ళైతే నీళ్ళైతే వచ్చేసింది. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. ఇంకా మొత్తం ఊరేగింపు అయితే అయిపోయినాక ఇలా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే తీసుకొచ్చారు. సో ఇంకా ఇక్కడ అయితే మొత్తం ఇలా పూలతో అయితే డెకరేషన్ అయితే వేసారు. అంటే స్వామి ఇలా లోపలికి అయితే వస్తారన్నట్టు. రోడ్డు మీద కూడా మొత్తం పూలతో అయితే అలా ముగ్గులు అయితే వేసారు. మంచిగా అనిపించింది. అసలు ఎంత బాగా అయితే ఎంత గ్రాండ్గా అయితే అయ్యిందో అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే డెకరేషన్ ఉంది చూసారు, ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. అంటే మంచిగా చేసారు మొత్తం డెకరేషన్ అంతా కూడా. లోపల సైడ్ కూడా అంటే దేవుళ్ళని అయితే తీసుకొచ్చేసి ఇంకా లోపల అయితే స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ మీద అయితే కూర్చోబెడతారంట. సో ఇలా అయితే ఎక్కడ చేస్తారు చెప్పండి. మళ్ళీ డైరెక్ట్ అయితే టెంపుల్కి అయితే తీసుకెళ్తారు ఎక్కడైనా కూడా, కానీ ఇక్కడ మాత్రమే ఇలా మళ్ళీ ప్రజలు అందరి మధ్యలో వచ్చి కూర్చుంటాడు స్వామి వచ్చేసి. సో ఎంత బాగుంటుంది కదా. అంటే ఆ టికెట్స్ కూడా టికెట్స్ ఉన్న వాళ్ళైతే అలా లోపలైతే కూర్చోవచ్చు. కాకపోతే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటికి అయితే రావచ్చు. ఇంక ఇక్కడ మొత్తం అన్ని విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు అయితే పెట్టారు. ఇంకా ఏ స్కూల్ పిల్లలో కానీ మంచిగా ఇలా అయితే వీళ్ళు డ్రామా అయితే వేసారు. పూరి జగన్నాథ్ లాగా, అలాగే సుభద్రాదేవి, బలరాముల్లాగా, శివుడిలాగా ఇలా అన్ని దేవుళ్ళలాగా అయితే రెడీ అయ్యారు. ఇంక ఇక్కడ మాకైతే డిన్నర్ కూడా పెట్టారు నైట్. అసలు ఎంత బాగుందో టేస్ట్. నేను ఎక్కడ తిన్నా ఇంత టేస్ట్ అయితే నేను ఎక్కడ కూడా ఫీల్ కాలేను, అంత బాగుంది. ఇంకా ఇక్కడ అయితే ఇలా గోశాల కూడా ఉందన్నట్టు. ఇంకా ఇక్కడ కూడా వచ్చి ఇంకొంచెంసేపు అలా ఉండైతే ఇంకా ఇక్కడైతే మాకు స్వామీజీ అయితే కనిపించాడు. మీలో ఎంతమందికి స్వామి తెలుసు?